పేతాళ కథలు దేవుణ్ణి నమ్మనివాడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగానే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏమాశించి ఇంత కష్టసాధ్యమైన పనికి పూనుకున్నావో, ఏ నమ్మకం నిన్ను ఎటుగా నడిపిస్తుందో నాకు తెలియటం లేదు. కాని ఈ నమ్మకాలన్నవి 100% శాశ్వతం కావు, కాకూడదు కూడా. నమ్మకాలు మార్చుకోలేనివాడు ఎక్కడున్నవాడు అక్కడే ఉండిపోతాడు. కాలానుగుణంగా సమయానుకూలంగా తనని తాను మార్చుకున్నవాడు తర్వాతి కాలానికి ఆదర్శప్రాయుడవుతాడు. అది మంచికో చెడుకో తర్వాత విషయం. అలా తన నమ్మకాలను మార్చుకున్న ఒక చక్రవర్తి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కోసల సామ్రాజ్యాన్ని చంద్రగుప్తుడనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. కోసల సామ్రాజ్యం ఎంత విశాలమైనదో అంత సంపన్నమైనది కూడా. సహజ సంపదలు సమృద్ధిగా ఉన్న ప్రాంతం కావటము, ప్రజలంతా కష్టించి పనిచేసే తత్వం కలవారు కావటం చేత ఆ రాజ్యం దినదిన అభివృద్ధి చెందుతూ ఉండేది. అంత పచ్చగా ఉన్న సామ్రాజ్యం మీద, అక్కడి ప్రజలు సృష్టించుకున్న సంపద మీద పొరుగు రాజ్యాల కన్ను ఉండటం, అలాంటి వాళ్ళు శత్రువులుగా పరిణమించటం సహజం. తమ రాజ్యానికి ఎంతమంది శత్రువులు ఉంటారో తెలిసిన చంద్రగుప్తుడు రాజ్య పరిరక్షణ విషయంలో ఎప్పుడూ ఏమరపాటుగా ఉండడు. అందువల్లనే ఆ రాజ్యానికి పటిష్టమైన సైనిక వ్యవస్థ, లక్షల సంఖ్యలో సైన్యము ఉన్నారు. ఎప్పుడూ యువరక్తంతో సైన్యం ఉరకలేస్తూ ఉండేలా ఎప్పటికప్పుడు నవయువకులను సైన్యంలో చేర్చుకోవటము, వాళ్లకి చక్కగా అన్ని విషయాలలోనూ శిక్షణ ఇచ్చి సుశిక్షితులైన సైనికులుగా తయారు చేయటము జరుగుతుంది. నిజానికి ఆ బలమైన సైనిక వ్యవస్థని చూసే ఏ శత్రు రాజ్యము కోసల రాజ్యం మీదకి దండెత్తే సాహసం చేయటం లేదు. అందువల్లనే చాలా ఏళ్లుగా ఆ రాజ్యం యుద్ధం ఎరుగదు. రోజులలా గడుస్తూ ఉండగా ఒకనాడు వేగుల వాళ్ళు తెచ్చిన సమాచారం కోసల సామ్రాజ్యం మొత్తాన్ని ఒక్కసారిగా ఉణికించింది. విజయవర్ధనుడనే రాజు ఒకడు తన అపార సైన్యంతో విశాల భరతఖండం మొత్తాన్ని తమ పాదాక్రాంతం చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఒక్కో రాజ్యాన్ని జయించుకుంటూ ప్రస్తుతం కోసల రాజ్యం దిశగా సాగుతూ వస్తున్నాడని, ఇంతవరకు అతని చేతిలో ఓటమి పాలైన వాళ్ళు, యుద్ధం చేయకుండా లొంగిపోయిన వాళ్ళు తప్ప అతనిపై గెలిచిన వాళ్ళు ఒక్కరూ లేరని వేగులు తెచ్చిన సమాచారం. దాంతో రాజ్యమంతా అప్రమత్తమైంది. ముంచుకొస్తున్నది యుద్ధం కనుక యుద్ధ ప్రాతిపదిక మీద సకల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటానికి సన్నాహాలు మొదలయ్యాయి. మంత్రి మహాదేవుడు సైన్యాధ్యక్షుడు వీరభద్రుణ్ణి పిలిపించి, యుద్ధమేఘాలు కమ్ముకున్న ఈ తరుణంలో అన్నింటికన్నా ముఖ్యం క్షేత్రస్థాయిలో యుద్ధం చేసే సైనికులే. వాళ్లల్లో దేశభక్తిని, శత్రువుని చీల్చి చెండాడే దేశాన్ని రక్షించుకోవాలనుకునే కసిని, తపనని, విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలన్న తెగువని నింపాలి. ఆ ప్రయత్నాలలో ఉండండి అన్నాడు. దేశభక్తి విషయంలో మన సైనికులకెవరు సాటిరారు మంత్రివర్య. కాకపోతే ఎందుకో మన సైనికులు భీరువులయ్యారని అనిపిస్తుంది. సైనికాధ్యక్షుడు చెప్పిన మాటలకి మంత్రి ఉలిక్కిపడ్డాడు. ఇలాంటి సమయంలో అలాంటి స్థితి ఎంత ప్రమాదం! అదేమిటి వీరభద్ర, సైన్యం అంటే యుద్ధం వచ్చినప్పుడు బయటకి తీసి వాడుకునే వస్తువు కాదు. ఎప్పటికప్పుడు రేపే యుద్ధం అన్నంతగా సర్వసన్నద్ధమై ఉండాలి. అలాంటిది నిజంగా యుద్ధం ముంచుకొస్తున్న ఈ సమయంలో ఇలాంటి మాటలేమిటి అన్నాడు మంత్రి. క్షమించాలి, దానికి ఎలాంటి మాట వాడాలో తెలియని స్థితిలో ఆ పదం వాడాను తప్ప నిజంగా మన వాళ్ళు భీరువులయ్యారని కాదు. విజయవర్ధనుడి విజయాలు, పెద్ద పెద్ద రాజ్యాల అపజయాల వార్తలు వాళ్లల్లో భయం పెంచాయనుకుంటాను. అలా అని వాళ్ళు యుద్ధానికి వెళ్లకుండా పారిపోయే పిరికివాళ్ళో, యుద్ధంలో తేలిగ్గా లొంగిపోయే బలహీనులో కాదు. నిజమే, కాని శత్రువుని గెలవాలంటే వాడి మీద ముందు మనసులో గెలవాలి. తర్వాత నిజంగా వాణ్ణి గెలవటం సులభం. అలా కాక ముందు మానసికంగా ఓడిపోయినవాడు శత్రువుని ఎన్నటికీ గెలవడు. అవును మంత్రివర్య, కనుకే సైన్యంలో స్ఫూర్తిని నింపేలా ఎన్నో ఆలోచనలు చేస్తున్నాం. త్వరలోనే మంచి వార్తతో మీ ముందుంటాను అన్నాడు వీరభద్రుడు సెలవు తీసుకుంటూ. ఇది జరిగిన నెల రోజుల తర్వాత వీరభద్రుడు మంత్రి మహాదేవుడిని కలిశాడు. ఏమైంది, ఎంతదాకా వచ్చాయి మీ ప్రయత్నాలు అని అడిగాడు మంత్రి వీరభద్రుణ్ణి. సఫలమయ్యాయి మంత్రివర్య. శుభం, ఎలా సాధించారు ఉత్సుకతతో ప్రశ్నించాడు మంత్రి. జెండాపై కపిరాజు విజయానికి చిహ్నం కదా మంత్రివర్య. భారత యుద్ధంలో విజయుడికి విజయాన్నందించిన ఆ పతాకం వెంట ఉంటే విజయలక్ష్మి మననే వరిస్తుందని జ్యోతిష్య బ్రహ్మ విశ్వనాథ శాస్త్రి గారు చెప్పారని చెప్పి సైన్యంలో ఉత్సాహం నింపాను.
ఇప్పుడా జెండాల సాక్షిగా మన సైన్యం నిత్యం యుద్ధకళని రెట్టించిన ఉత్సాహంతో సాధన చేస్తున్నారు. ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు సర్వసిద్ధం. కానీ కానీ ఇంకా ఈ కానీ ఏమిటి? ఒకింత కోపంగానే అన్నాడు మంత్రి. సైన్యంలో ఆశించిన ఫలితం అయితే వచ్చింది కానీ, ఆ పని ఎంత అనాలోచితంగా చేశానో నాకు రాజధానిలో అడుగుపెట్టాకే అర్థమైంది అని కలవరపడుతూ అన్నాడు సైన్యాధ్యక్షుడు. ఏమైంది? నా భయం అంతా మన ప్రభువుల గురించే. పరమనాస్తికుడైన ప్రభువులు రేపే యుద్ధరంగంలో దైవ సంబంధమైన చిహ్నాలను అనుమతించకపోతే మధ్యలోన ఆపేసిన వీరభద్రుడి మాటల ఆంతర్యమేమిటో పూర్తిగా అర్థమైంది మంత్రికి. ఎందుకంటే చంద్రగుప్తుడు నాస్తికుడు. దేవుడు కావచ్చు, మరొకటి కావచ్చు, కంటికి కనిపించని వాటి మీద నమ్మకాలు పెట్టుకున్నవాడు బలహీనుడవుతాడు. స్వశక్తిని నమ్ముకున్నవాడు మరింత శక్తివంతుడవుతాడు అంటాడు ఆయన. తన అభిప్రాయాలు ప్రజల మీద రుద్దకుండా ఎవరి నమ్మకాలు వాళ్లవని వదిలేసినా రాజరిక వ్యవహారాల్లోనూ పరిపాలనా సంబంధ విషయాల్లోనూ అంతా ఆయన అభీష్టం మేరకే జరుగుతూ ఉంటుంది. దానివల్లనే ఎక్కడా దైవ ప్రసక్తి కాని ఎలాంటి చిహ్నాలు కాని అంతఃపురంలోనూ ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కడా కనిపించవు. ఎలాంటి సంకట స్థితిలో పడ్డాం మనం? విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకి కోపం అన్న సామెతలా ఉంది పరిస్థితి. సరే, ఎలా జరిగేది అలా జరుగుతుంది. అయినా మన చేతుల్లో ఏముంది? సకల గుణాల రాసి ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకునే ఈ మహావీరుడైన ప్రభువు దేవుని నమ్మని నాస్తికుడవటం దైవలీల కాక మరేమిటి? మీరు వెళ్ళి మీ ఏర్పాట్లలో మీరు ఉండండి. ఆ పైన పైవాడి దయ అన్నాడు మంత్రి. తర్వాత చాలా కొద్ది రోజులకే విజయవర్ధనుడు కోసల రాజ్యం దిశగా మరింత ముందుకు చొచ్చుకు వస్తున్నాడని వేగుల సమాచారం వచ్చింది. చంద్రగుప్తుడి నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబడింది. కోసల రాజ్యపు సరిహద్దులలో కాపు కాసి విజయవర్ధనుడిని అక్కడనే ఎదుర్కొని రాజ్యంలో కాలు మోపనివ్వకుండా అడ్డుకోవాలనేది యుద్ధ వ్యూహంగా ఎంచబడింది. సైన్యాన్ని సర్వసన్నద్ధంగా ఉంచాలని వీరభద్రుడిని ఆదేశించాడు చంద్రగుప్తుడు. ఇక సంశయిస్తే లాభం లేదని విషయం చంద్రగుప్తుడికి వివరించాడు మంత్రి సహదేవుడు. అంతా విని చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు చంద్రగుప్తుడు. గంభీరంగా మారిపోయిన ఆయన మొహం చూస్తూ అంతా ఉత్కంఠంతో ఊపిరి బిగపట్టి చూడసాగాడు. చాలాసేపటి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్లు తల పంకించిన చంద్రగుప్తుడు పతాకాలు వెంట తెచ్చుకునేందుకు వీరభద్రుడికి అనుమతినిచ్చాడు. అంతవరకు కథ చెప్పిన బేతాళుడు, రాజా, స్వశక్తినే నమ్ముకున్న చంద్రగుప్తుడు అంతకాలం నాస్తికుడిగా గడిపినవాడు, దేవుడిని నమ్మనివాడు అకస్మాత్తుగా తన నమ్మకాన్ని ఎందుకు సడలించుకున్నాడు? తన నిర్ణయాలు ఎందుకు మార్చుకున్నాడు? హాయిగా ఉన్నప్పుడు దేవుడిని తిట్టి కష్టాలు ముందుకు రాగానే దేవుడా నీవే దిక్కనే చాలామందిలాగా అతను కపట నాస్తికుడా? పైకి దేవుడు అక్కర్లేదనేంత ధైర్యవంతుడిగా నటించే భయస్థుడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. అందుకు విక్రమార్కుడు సమాధానమిస్తూ, చంద్రగుప్తుడు భయస్థుడు కాడు, బలహీనుడు కాడు, వ్యక్తిగా అతను పరిపూర్ణుడు. అందుకే దైవాన్ని కాదని స్వశక్తిని నమ్ముకున్నాడు. అదే సమయంలో ప్రజల మీద తన నమ్మకాలు రుద్దకుండా వాళ్ల నమ్మకాన్ని గౌరవించాడు. అంటే దేవుడిని నమ్మకపోవటం అన్నది పూర్తిగా తన వ్యక్తిగతమైన అభిప్రాయం అని అతడు చెప్పకనే చెప్పాడు. అలాంటివాడు సైనికుల నమ్మకాన్ని గౌరవించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అదీకాక యుద్ధం అన్నది అతడి వ్యక్తిగతమైన వ్యవహారం కాదు, మొత్తం రాజ్యానికి ప్రజలకి సంబంధించిన విషయం. అలాంటి చోట సైనికుల మానసిక స్థైర్యానికి సంబంధించిన విషయంతో తన నమ్మకాన్ని సడలించుకోవడంలో ఎంత విఘ్నత చూపాడతను. నాస్తికుడైన మహారాజే దాన్ని నమ్మాడంటే అందులో మహిమ ఉన్నదని మరింత నమ్మకంతో రెట్టించిన ఉత్సాహంతో యుద్ధంలో పాల్గొన్న సైన్యం విజయంతో తిరిగి వచ్చిందనటంలో కూడా ఎలాంటి అతిశయోక్తి ఉండదు అని చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. జడుపు జ్వరం. రాసినవారు ఎస్ రావుగారు. అంగలకుదురు గ్రామంలో వరహాలయ్య అనే వ్యాపారి ఉండేవాడు. చిల్లర కొట్టు మీద కొన్నాళ్లకు బాగా డబ్బు గడించాడు. మనిషి మాత్రం పరమ పిసినారి. వరహాలయ్యకు ఉన్నట్టుండి జ్వరం పట్టుకున్నది. మాట కూడా పడిపోయింది. గ్రామ వైద్యుడు వచ్చి ఆయన నాడి చూశాడు. అన్ని రకాల పరీక్షలు చేశాడు. అదుర్దా పడుతున్న ఆయన కుటుంబ సభ్యులతో శరీరంలో ఏ దోషం లేదు, చూడపోతే ఇది జడుపు జ్వరంలాగా ఉంది అని తేల్చి చెప్పాడు. అతని మాట మీద నమ్మకంతో వరహాలయ్య కొడుకు ఆంజనేయులు భూత వైద్యుణ్ణి పిలిపించాడు. వాడు మంత్రాలు చదివాడు, తాయెత్తులు కట్టాడు. అయితే ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. ఆంజనేయులు వైద్యుడి దగ్గరకు వెళ్ళి,
మీ మాట ప్రకారం జడుపు జ్వరానికి వైద్యం చేయించాను, కానీ ఫలితం కనిపించలేదు అని చెప్పాడు. అప్పుడు వైద్యుడు, చూడు నాయనా, జడుపు జ్వరం అంటే ఏ దెయ్యాన్నో భూతాన్నో చూసి జడిస్తేనే వచ్చేది కాదు. జడిపించే ఏ విషయాన్నైనా విని ఉన్నా రావచ్చు. మనసుకు భయం కలిగించే అటువంటి సంఘటన ఏదైనా జరిగిందేమో విచారించి దానికి అనుగుణంగా నచ్చజెప్పి జడుపు పోగొట్టండి. లేకుంటే మనిషి రోజురోజుకు మరింత క్షీణించి మనకు దక్కడు అని చెప్పి హెచ్చరించాడు. ఆ మాట వినగానే ఆంజనేయులుకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. తండ్రి పిసినారితనానికి విసిగిపోయిన ఆంజనేయులు 2 రోజుల క్రితం నా ఆస్తి నాకు పంచే, నా బతుకు నేను బతుకుతాను అని వాదులాటకు దిగాడు. ఆ మాటకు భయపడి తండ్రి జడుపు జ్వరం తెచ్చుకున్నాడేమోనని ఆంజనేయులు బాధపడ్డాడు. ఇల్లు చేరిన ఆంజనేయులు వైద్యుడు చెప్పిన విషయం తల్లికి భార్యకు వివరించి తండ్రి మంచం దగ్గరకు వెళ్ళి, నాన్నా, నన్ను క్షమించు, నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను అని అన్నాడు. అయినా వరహాలయ్య జడుపు జ్వరం తగ్గలేదు. వరహాలయ్య మంచాన పడటంతో ఆంజనేయులు చిల్లర కొట్టు చూసుకోసాగాడు. ఆరా తీసిన ఖాతాదారులకు తండ్రి జడుపు జ్వరం గురించి చెప్పాడు. రంగయ్య అనే ఖాతాదారు వరహాలయ్యకు 500 బాకీ పడ్డాడు. అప్పు తక్షణం తీర్చమన్న వరహాలయ్యను కొంత గడువు ఇవ్వమని రంగయ్య ప్రాధేయపడ్డాడు. వరహాలయ్య ససేమిరా అన్నాడు. ఆగ్రహం చెందిన రంగయ్య, నీ బాకీ దమ్మిడి తీర్చను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. దమ్మిడికి అణాకు కకృత్యపడే వరహాలయ్య 500 బాకీ ఎగ్గొడతాడనేసరికి జడుసుకొని జ్వరం తెచ్చుకొని ఉంటాడని రంగయ్య అర్థం చేసుకున్నాడు. నిజానికి రంగయ్య మంచి మనిషి. ఏదో కోపంలో అలా అన్నాడే కాని బాకీ ఎగ్గొట్టే ఉద్దేశం అతనికి లేదు. రంగయ్య వెంటనే వరహాలయ్య దగ్గరకు వెళ్ళి, భయపడకు, నీ బాకీ వడ్డీతో సహా తీరుస్తాను అని హామీ ఇచ్చాడు. అయినా వరహాలయ్య జడుపు జ్వరం తగ్గలేదు. వరహాలయ్య జడుపు జ్వరం గురించి ఊరంతా తెలిసిపోయింది. అందరూ వచ్చి ఆయనకు ధైర్యం చెప్పి వెళ్లారు. అయినా ఫలితం కనిపించలేదు. పొరుగురిలో ఉన్న వరహాలయ్య వియ్యంకుడికి ఈ విషయం తెలిసింది. అతడు వచ్చి, కట్నం డబ్బుకు తొందర చేశాను, నిదానంగా ఇద్దూలే, ఇవ్వకపోయినా పర్వాలేదు, బంగారం లాంటి నీ కూతుర్ని మేం బాగానే చూసుకుంటున్నాం, దిగులు పడకు అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. అయినా వరహాలయ్య జ్వరం తగ్గలేదు. జరుగుతున్న తంతు చూస్తున్న వరహాలయ్య భార్య గజలక్ష్మికి ఉన్నట్టుండి ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఆమె భర్త దగ్గరకు వెళ్లి చెవులో ఏదో గొణిగింది. తక్షణం వరహాలయ్య లేచి కూర్చున్నాడు. ఆ దృశ్యం చూసిన కొడుకు కోడలు ఆశ్చర్యపడుతూ గజలక్ష్మిని, ఏం చెప్పావు లేచి కూర్చున్నాడు అని అడిగారు. గజలక్ష్మి కొద్దిగా సిగ్గుపడుతూ, పెళ్లైన దగ్గర నుంచి బంగారు వడ్డాణం చేయించమని పోరు పెడుతున్నాను, వినిపించుకోలేదు. వారం క్రితం వడ్డాణం చేయించకపోతే బావిలో దూకి చస్తానని బెదిరించాను. అందుకే జడుపు జ్వరం తెచ్చుకున్నట్టున్నాడు. మతిమరుపు వల్ల ఆ విషయం నాకు ఆలస్యంగా గుర్తుకు వచ్చింది. వడ్డాణం చేయించరక్కర్లేదులే అన్నాను. అంతే, వెంటనే లేచి కూర్చున్నాడు అంటూ అసలు సంగతి బయటపెట్టింది. హఠాత్తుగా తను మంచం పడితే భార్యాపిల్లలు చెందిన ఆందోళన, తను కోలుకోవటానికి వాళ్లు కనబరిచిన శ్రద్ధ వరహాలయ్య మనసులో కదిలాడాయి. ఊరివారి ప్రవర్తన పట్ల కూడా ఆయనకెంతో కృతజ్ఞత కలిగింది. ఆయన భార్య కేసి చేయి చూపుతూ, అంత పెద్ద రూపానికి వడ్డాణం చేయించాలంటే ఎంత బంగారం కావాలో అన్న భయంతో జడుపు జ్వరం వాతపడ్డాను. కాని నా మీద ప్రాణాలే పెట్టుకున్న భార్యకు ఎంత ఖర్చు పెడితే మాత్రం ఏం, ఆమె కోరిన వడ్డాణం చేయిస్తాను అన్నాడు. ఆయనకు మాట కూడా రావటంతో అక్కడున్న వాళ్ళందరూ సంతోషించారు. గజలక్ష్మి భర్త చేయి పట్టుకుంటూ, నీ ఆరోగ్యం బాగుపడింది, అదే చాలు. అయినా నీ పిసినారితనంతో విసిగిపోయి ఆ రోజు అలా అన్నానే తప్ప నాకు వడ్డాణం మీద మోజు ఎప్పుడో పోయింది. ఆ చేయించేదేదో మన కోడల పిల్లకు చేయించు, చూడముచ్చటగా ఉంటుంది అన్నది ఆప్యాయంగా. ఆ మాటకు వరహాలయ్యతో పాటు అందరూ ఎంతో సంతోషించారు.